పాటు రీసర్వే చేయాల్సిందే. తెలంగాణ భవన్లో ఆదివారం బీసీ కుల గణనపై జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న, ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఉన్నారు. అయితే దీని మీద నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. బీసీ జనాభాను 5.5% తక్కువగా చూపించిన కాంగ్రెస్ దగ అంటూ కేటీఆర్ చెప్పిండు. కులగణన తప్పుల తడక నివేదిక చిత్తు కాగితం. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సర్కార్ 22 లక్షల మంది లేనట్టుగా చూపడం దారుణం. సంక్షేమ పథకాలలోనూ వారి వాటా తగ్గింది. చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమైన కామారెడ్డి డిక్లరేషన్కు వాళ్ళే తూట్లు పొడిచారు. కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తాం. మండలాలు, నియోజకవర్గాల వారిగా భావజాల వ్యాప్తికి పటిష్ట చర్యలు చేపడతాం. బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. బీసీల సంఖ్యను కావాలనే తగ్గించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో, రేషన్ కార్డులలో, ఇండ్ల కేటాయింపులలో, 6 గ్యారంటీలలో తమ వాటా తగ్గుతుందేమోనని బలహీన వర్గాల బిడ్డల ఆందోళనతో ఉన్నారు. శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయాలి. సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా సర్కారు చూడాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీసీ జనాభా తగ్గలే, మీరే పేర్లు ఎక్కించుకోలే. సర్వే జరిగేటప్పుడు ఎక్కడున్నారు? ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారా? సర్వే లెక్కలపై సర్కారు వితండవాదం, కుల సంఘాలపై ఎదురుదాడి, నిబంధనల మేరకే చేశామంటూ దాటవేత ఇక తప్పుపడుతున్న బీసీ నేతలు. బీసీ జనాభా ఏమీ తగ్గలే, బీసీలే కావాలని సర్వే పేర్లు ఎక్కించుకోలే. సర్వే జరిగేటప్పుడు ఎక్కడి వేరు? తీరా ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. ఇది అసమగ్ర సర్వే నివేదిక ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధావులను ప్రభుత్వం పెద్ద దబాయింపు. సర్వే సమయంలో మాట్లాడే లేదేమంటూ బీసీ సంఘాల నేతలనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారట. మీరు సర్వే జరుగుతున్నప్పుడు ఎక్కడి వెళ్ళి, ఏ రోజు ఏ టైంకి ఎక్కడికి సర్వేకి వస్తున్నారని ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా? పోనీ ఓ ప్రకటన చేసిందా? పోనీ సర్వేకి వచ్చిన అధికారులు ఆ ఇంటి యజమాని ఎక్కడ ఉంటారు, మేము పలానా వాడకి ఇవ్వాలత్తనం, పలానా ఇంటికి ఇవ్వాలత్తనం అని ఏమైనా చెప్పలే. సో ఈ బీసీ వితండవాదం మీద ఒక ఆర్టికల్ రాసినండి. ఇది మీ అందరికీ కూడా తెలవాలి. అసలు